Hi everyone. Partial fractions. Inter second year maths లో partial fractions అండి. వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్ వెయిటేజ్. చాలా ఈజీ చాప్టర్ అండి. మెథడ్స్ 6 మెథడ్స్ ఉంటాయి. మెథడ్ చాలా ఈజీగా ఉంటాయి. మెథడ్స్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను నేను. ఫస్ట్ డెఫినేషన్. పాలినామియల్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ నాట్ ఎక్స్ పవర్ n ప్లస్ a1 x power n minus 1 plus a2 x power n minus 2 and so on an is called polynomial in variable x. ఎగ్జాంపుల్ ఈ టైప్లో ఉంటుంది. ఇవి కాన్స్టాంట్స్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ అంతా డిక్రీజ్ అవుతుంది కదా, అలానే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది కాన్స్టాంట్ ఎక్స్ ప్లస్ కాన్స్టాంట్ ఈ టైప్లో ఉంటాయండి ప్రాబ్లమ్స్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఇఫ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. హైయెస్ట్ పవర్ ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇక్కడ 2 ఉంది కదా హైయెస్ట్ పవర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 4 కదండి. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. రెడ్యూసబుల్ పాలినామియల్. A polynomial can be expressed to or more polynomials than the polynomial is called reducible polynomial. అంటే దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఇలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 5x ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5, ఇలా మైనస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5, ఇలా ఇది ఇందులో నుండి ఇది కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 ఇంటూ నెక్స్ట్ ఇది ఎక్స్ మైనస్ 1 ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. దీన్ని రిడ్యూసబుల్ పాలినామియల్ అంటారు. నెక్స్ట్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఏ పాలినామియల్ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ టు ఆర్ మోర్ పాలినామియల్స్ దెన్ ద పాలినామియల్ ఈజ్ కాల్డ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. వీటిని అలా స్ప్లిట్ చేయడం రాదు. ఎలా అంటే దీనికి ఈ ఫామ్లో అప్లై చేస్తే మాత్రం ఇమాజినరీ రూట్స్ వస్తాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఈ ఫార్ములా ద్వారా. అంటే ఇవి స్ప్లిట్ చేయడానికి రావు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లాగా. అందుకే ఇది రెడ్యూసిబుల్, ఇది రెడ్యూసబుల్. నెక్స్ట్ ఫ్రాక్షన్ పాలినామియల్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఆర్ 2 పాలినామియల్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0. if f of x by g of x is called fraction polynomial. అంటే ఇది 0 కాకూడదు. 0 అవుతే ఇది మొత్తం 0 అయిపోతుంది కదా, ఇన్ఫినిటీ అవుతుంది. సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఈ ఫార్ములా ఉండాలండి ఫ్రాక్షన్ పాలినామియల్ అంటే. ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ లెట్ బి ఏ fraction polynomial if the degree of g of x is less than degree of g of x, then the fraction f of x by g of x is called proper fraction. అంటే ఇది తక్కువ ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలి, ఇది గ్రేటర్ ఉండాలి, లెస్ దాన్ సింబల్ అంటే ఇది g of f of x by g of x. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. let g of x by f of x by g of x be the fraction polynomial if the degree of g of x is greater than degree of g of x, then the fraction f of x by g of x is called improper fraction. అంటే గ్రేటర్ ఉండాలి, లెస్ ఉండాలి. Partial fraction. If the fractions polynomial can be expressed sum of 2 or more polynomials, if each fraction polynomial is called partial fraction of given fraction polynomial. అంటే ఈ టైప్లో ఉంటాయండి మనకి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ నోట్, ఏ ఫ్రాక్షన్ పాలినామియల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ సమ్ ఆఫ్ ఫ్రాక్షన్ పాలినామియల్. దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ రిసాల్వింగ్ మెథడ్. నెక్స్ట్ మనం తీసుకొచ్చేసుకునేది మెథడ్. Let f of x by g of x be a proper fraction if g of x contains a non-repeat linear factor of the form ax plus b, then the partial fraction can be expressed of the form of a by ax plus b. ఈ టైప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నాన్ లీనియర్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ ఇవి.
చాలా ఈజీగా ఉంటాయండి. ఈజీగా 4 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ తీసుకొచ్చేసుకుందాం. 5x + 1/x + 2 ఇంటూ x - 1 దీన్ని a బై ఈ ఫస్ట్ టర్మ్ రాసుకుందాం. x + 2 ప్లస్ b బై x - 1. నెక్స్ట్ స్టెప్లో 5x + 1/x + 2 ఇంటూ x - 1 దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. a ఇంటూ x - 1 ప్లస్ b ఇంటూ x + 2 బై ఇది ఇంటూ ఇది x + 2 ఇంటూ x - 1 ఇది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం రిమైనింగ్ ఏముంటాయి? 5x + 1 a of x - 1 ప్లస్ b of x + 2. దీన్ని ఈక్వేషన్ క్యాపిటల్ I అనుకుందాం మనం. ఇది ఈక్వేషన్ 1. పుట్ మనకి ఏ వాల్యూ రావాలి, బి వాల్యూ రావాలి కదా. ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. పుట్ x - 1 = 0, x = 1. సో ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1x ప్లస్లో 5 ఉంటే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో 1 అవుతుంది. ప్లస్ 1 = a ఇంటూ 1 - 1 ప్లస్ b x ప్లస్లో 1 ప్లస్ 2 ఏమవుతుంది? ఇది 5 + 1 ఇది 0 అయిపోతుంది. ఇది 0 ప్లస్ 3 ఇంటూ b ఇంటూ 3 1 + 2 2 అవుతుంది. నెక్స్ట్ ఇది 3b = 1 + 5 6 అవుతుంది. క్యాన్సల్ చేస్తే b = 2 అవుతుంది. నెక్స్ట్ పుట్ x + 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. x = -2. సో ఇన్ ఈక్వేషన్ 1 5 ఇంటూ -2 కదా ప్లస్ 1 a ఇంటూ -2 - 1 ఇది కూడా 0 అవుతుంది సబ్స్టిట్యూట్ చేసిన. అయినా నేను రాస్తాను. -2 + 2 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది -10 + 1 a ఇంటూ ఇది -3 ప్లస్ 0 -3a -9 మైనస్ క్యాన్సల్ 3 1s 3 3s 8 = 3. a, b వాల్యూస్. సో ఇన్ ఈక్వేషన్ క్యాపిటల్ Iలో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే 5x + 1/x + 2 ఇంటూ x - 1 a అంటే 3 కదా 3/x + 2 ప్లస్ b అంటే 2 కదా b/x + 1 ఇది ఫైనల్ ఆన్సర్. చాలా ఈజీగా ఉంటాయి. ఈజీగా 4 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం రిసాల్వింగ్ x + 4/x² - 4 ఇంటూ x + 1 ఇన్ పార్షియల్ ఫ్రాక్షన్. సాల్వ్. ఇది కూడా చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు 4 మార్క్స్. x² - 4 ఇంటూ x + 1 x + 4 దీన్ని మనం ఈ ఫార్ములా రాసుకోవచ్చు కదా. దీన్ని a² - b² అంటే a + b ఇంటూ a - b రాసుకోవచ్చు కదా. అలానే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే x ఇట్లా ఉంది కదా. ఇట్లా దీన్ని x + 2 ఇంటూ x - 2 రాసుకోవచ్చు. అలానే రాసుకుందాం మనం. x - 2 ఇంటూ x + 2 ఇంటూ x + 1. నెక్స్ట్ స్టెప్లో x + 4 ఇది అవసరం లేదు. x + 1 ఇంటూ x + 2 ఇంటూ x - 2 a/x + 1 ప్లస్ b/x + 2 ప్లస్ c/x - 2. ఇప్పుడు
ఇంకొక స్టెప్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇది ఇలా రాసుకోకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ 4/x² - 4 x ప్లస్ 1 ఇలా ఇది అయినా ఒకటే ఇస్ ఈక్వల్స్ టు a బై దీని ఈక్వేషన్ క్యాపిటల్ I ఇది కాదు ఇదే అనుకుందాం. క్యాపిటల్ I a బై x ప్లస్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 ప్లస్ b ఇంటూ x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 2 ప్లస్ c ఇంటూ x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 బై హోల్ x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో x ప్లస్ 4 is equals to a into x plus 2 into x minus 2 plus b into x plus 1 into x minus 2 plus c into x plus 1 into x plus 2. ఇది equation 1. Put x is equals to x plus 1 is equals to 0, x is equals to -1. Sub in equation 1. Equation 1లో x plus 2 -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 plus 4 is equals to a of -1 plus 2 plus -1 minus 2. ఇక్కడ -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ కూడా -1 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం టోటల్ 0 అయిపోతుంది. 0 ఇలా నుండి ఇది పోతే 3 వస్తుంది. -1 నుండి 4 పోతే 4లో నుండి -1 పోతే a ఇంటూ -1 నుండి 2 తీసేస్తే 1 -3 -3a is equals to 3 క్యాన్సల్ చేస్తే a is equals to -1. నెక్స్ట్ put x plus 2 is equals to 0, x is equals to -2. Solving equation 1. -2 plus 4 is equals to a of -2 plus 2 -2 plus b of -2 plus 1 -2 plus c of -2 plus 1 -2 plus 2. ఇది 0 అయిపోతుంది. ఇది కూడా 0 అయిపోతుంది. ఇక్కడ 4లో నుండి -2 తీసేస్తే 2 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు b ఇంటూ -1 ఇంటూ -4 -2 -4 అది కూడా 0 అయిపోతుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 4b ఈజ్ ఈక్వల్స్ టు 2 2 1s 2 2s b ఈజ్ ఈక్వల్స్ టు 1/2. నెక్స్ట్ put x minus 2 is equals to 0, x is equals to 2. Sub in equation 1. ఇక్కడ 2 plus 4 into a of 2 plus 2 2 minus 2 plus b of 2 plus 1 2 minus 2 plus c of 2 plus 1 2 plus 2 2 plus 4 6 is equals to ఇది 0 అయిపోతుంది. ప్లస్ ఇది కూడా 0 అయిపోతుంది. ప్లస్ c of 2 plus 3 2 plus 1 3 అవుతుంది. 2 plus 2 4 అవుతుంది. 12 అవుతుంది. 3 4s 12. 12c is equals to 6. 6 1s 6 2s c is equals to 1/2. a, b, c values
సబ్ ఇన్ ఈక్వేషన్ క్యాపిటల్ ఐలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు ఏ అంటే ఇక్కడ -1 కదా, -1 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సి వాల్యూ కూడా 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. చాలా ఈజీగా ఉంటాయండి ప్రాబ్లమ్స్. మెథడ్ 1 కంప్లీటెడ్. ఈ ఫస్ట్ మెథడ్లో ఈ టైప్లో ఉంటాయండి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మెథడ్ 2. మెథడ్ 2లో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ బి ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ if g of x contains repeated linear factors of the form of ax plus b power n. ఇక్కడ రిపీటెడ్ ఉండవు, ఇక్కడ రిపీటెడ్ ఉంటాయండి. ఈ ఫామ్లో ఉంటాయి రిపీటెడ్ అంటే. దెన్ ద పార్షియల్ ఫ్రాక్షన్ రిటర్న్ హ్యాస్ ఈ టైప్లో ఉంటే ఇంతసేపు మనం ఏబిసి అలా రాసుకున్నాం కదా, ఇలా ఉంటే a1 బై ఏఎక్స్ ప్లస్ బి, నెక్స్ట్ ప్లస్ a2 బై ఏఎక్స్ ప్లస్ బి పవర్ స్క్వేర్ ప్లస్ a3 by ax plus b whole cube up to so on an by ax plus b power 4. ఈ టైప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సెకండ్ మెథడ్కి ఫస్ట్ మెథడ్కి డిఫరెన్స్ ఇది. ప్రాబ్లం చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. 2x plus 3 by x minus 1 whole cube is equals to a by ఇంతసేపు చెప్పాను కదా x minus 1 plus b by x minus 1 whole square plus c by x minus 1 whole cube. ఈ టైప్లో ఉంటాయి. ఇక్కడ ఎంతవరకు తీసుకుంటే అంతవరకు. పవర్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 స్టెప్స్ వచ్చాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఎన్ని ఇచ్చారు కాబట్టి ఎన్ని వచ్చేసాయి. ఫార్ములా ఇది ఈక్వేషన్ క్యాపిటల్ ఐ అనుకుందాం. 2x plus 3 by x minus 1 whole cube is equals to ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. a ఇంటూ x minus 1 whole స్క్వేరు. ఎలా అంటే ఇది మొత్తం ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, x minus 1 whole క్యూబ్ వస్తుంది కదా. సపరేట్ చేస్తే ఇది క్యాన్సిల్ అయితే ఒకటే ఉంటుంది. స్క్వేర్కు 2 పోతే ఇంకా 1 ఉంటుంది కదా, x minus 1 అదే ప్లస్ b ఇంటూ x minus 1 ప్లస్ సి. సపరేట్ చేసి రాస్తే ఇది బై సి వస్తుంది. ఇది సపరేట్ చేస్తే ఒకటి క్యాన్సిల్ అయితే 2 స్క్వేర్ ఉంటుంది, స్క్వేరే ఉంటుంది. దీంట్లో 2 పోతే ఒకటి ఉంటే అది ఒకటే ఉంటుంది. సపరేట్ రాస్తే కూడా ఇలానే వస్తుంది. ఇది క్యాన్సర్. 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాన్షన్ b ఆఫ్ x మైనస్ 1 ప్లస్ c. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఈ సైడ్ బోత్ సైడ్స్ కంపేర్ చేయాలి. ఇటు సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేవు కదా. 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఓన్లీ ఏ మాత్రమే ఉంది, ఏ. సో మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్కి 2 ఉంది. 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ -2a, ఇక్కడ b ఉంది ప్లస్ b. ఇది ఎక్స్ మనకి 0 అయిపోతుంది, ఏ అనేది 0 అయిపోతుంది. ఏ 0 అయిపోతే b ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ కాన్స్టాంట్స్. కాన్స్టాంట్ ఇక్కడ 3 ఉంది. 3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ ఉంది, ఏ. ఇక్కడ -b ఉంది ప్లస్ సి. ఏ 0 అయిపోతుంది. 3 ఈజ్ ఈక్వల్స్ టు b ఏమో 2 అవుతుంది. -2 ప్లస్ సి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. +2 c ఈజ్ ఈక్వల్స్ టు 2 + 3. c ఈజ్ ఈక్వల్స్ టు 5. ఈ 3 వాల్యూస్ వచ్చాయి కదా మనకి. a, b, c వాల్యూస్. సో ఇన్ ఈక్వేషన్ ఐలో సబ్స్టిట్యూట్ చేసేస్తే 2x + 3 by x minus 1 whole cube is equals to a అంటే 0 by x minus 1
ప్లస్ బి అంటే ఇక్కడ 2/x-1 ప్లస్ సి అంటే 5/x-1 నెక్స్ట్ స్టెప్లో ఇది 0 అయిపోతుంది కాబట్టి 2/x-1 ప్లస్ 5/x-1 ఫైనల్ ఆన్సర్. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇంకా 2 ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. చాలా చాలా ఇవి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ మళ్ళీ ఇది కూడా అలానే రాసుకోవాలి. 3x - 18/x³ x+3 a/x ప్లస్ b/x² ప్లస్ c/x³ ప్లస్ d/x+3. ఇది ఈక్వేషన్ I. సేమ్ ఇంతసేపు అలాగా మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. by x³ into x+3 a into x² into x+3 plus b into x+3 plus c into x+3 plus d into x³ by x³ x+3. ఎలా అంటే ఇది ఎలా రాసుకోవాలంటే మళ్ళీ మనం సపరేట్ రాసుకున్నా క్యాన్సిల్ అయ్యి సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఇది బై ఇది సపరేట్ రాసుకున్నాం అనుకో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ స్క్వేర్కి క్యూబ్లో పోతే ఒక ఎక్స్ ఉంటుందిగా a/x వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇక్కడ ఎక్స్ ఉంది, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ వస్తుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది b/x². c కూడా అంతే. ఇది క్యాన్సిల్ అయిపోతే x³ వస్తుంది. d కూడా అంతే. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది వస్తుంది. సేమ్ అలా రిపీటెడ్ అలా రావాలి, అలా వచ్చేలాగా రాసుకోవాలి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 3x - 18 a ఇంటూ ఇది మల్టిప్లై చేద్దాం x³ ప్లస్ 3x² ప్లస్ x ఇంటూ x bx² ఇక్కడ ఏ రాసుకోవాలి ప్లస్ b3x ప్లస్ cx ప్లస్ 3c ప్లస్ dx². ఇది ఈక్వేషన్ 1. కంపేరింగ్ ఆన్ కోఎఫిషియెంట్స్. కోఎఫిషియెంట్స్ ఆఫ్ x³ ఇట్స్ 0 కదా, x³ 0 a ప్లస్ ఇక్కడ d ఇది క్యూబ్ d. ఈక్వేషన్ 2 కోఎఫిషియెంట్స్ ఆఫ్ x² ఇట్ సైడ్ x² కూడా ఏం లేదు. 0 3a ప్లస్ b. ఈక్వేషన్ 3 కోఎఫిషియెంట్స్ ఆఫ్ x ఇక్కడ 3 ఉంది. ఇఫ్ కోఎఫిషియంట్ 3 ఇక్కడ 3b ప్లస్ c. ఈక్వేషన్ 4 నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ కాన్స్టాంట్స్ ఇక్కడ -18 ఉంది. -18 ఇక్కడ కాన్స్టాంట్స్ ఇక్కడ ఏమున్నాయి, ఏం లేదు. 3c ఉంది. 3c 3 1 3 6 3 -6c. c వాల్యూ వచ్చింది కదా, c వాల్యూని మనం ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ కూడా వస్తుంది. c -6 sub in equation 4 3 into 3b -6. నెక్స్ట్ అప్లో 3b ఇది ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. +3 + 6 9 అవుతుంది. +9 3 1 3 3 b 3 వస్తుంది. b వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. b 3 so in equation 3 0 3a plus 3 ఇది ఇటు సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది, 3a -3 1 1 a -1. నెక్స్ట్ ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. a -1 సబ్ ఇన్ ఈక్వేషన్ 1
1 కాదు 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే -1 ప్లస్ డి, ఇది ఇటు సైడ్ వస్తే +1 అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ వాల్యూస్ అన్నీ క్యాపిటల్ ఐలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ కామా బి కామా సి అండ్ డి వాల్యూస్. సో ఇన్ ఈక్వేషన్ I 3x minus 18 by x cube plus x cube into x plus 3 is equals to a అంటే ఏంటి ఇక్కడ -1 by x ప్లస్ b అంటే 3 by x స్క్వేర్ ప్లస్ c అంటే ఇక్కడ -6 by x క్యూబ్, d అంటే +1 by x ప్లస్ 3. ఇలానే చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇంకొకటి రిమైన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. solve x² - x plus 1 by x plus 1 into x minus 1 whole square is equals to a by x plus, దీన్ని ఫస్ట్ ఇలా రాసుకుందాం, x² - x plus 1 by, దీన్ని అయినా ఇది రైటే ఇలానే రాసుకోవాలి, a by x plus 1 ప్లస్ b by x plus 1 ఇంటూ ప్లస్ c by x plus x minus 1 స్క్వేర్. ఇది స్క్వేర్స్ ఉంటే ఇలా రాసుకోవాలని సెకండ్ మెథడ్లో చెప్పాము కదా, ఇలానే రాసుకోవాలి. ఇది ఈక్వేషన్ క్యాపిటల్ I. x² - x plus 1 by x plus 1 ఇంటూ x minus 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. a into x minus 1 whole square plus b into x plus 1 into x minus 1 plus c into x plus 1 by x plus 1 into x minus 1 whole square. ఎలా అంటే ఇప్పుడు ఇది సెపరేట్ రాసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. a by x plus 1 ఉంటుంది, ఇదే వస్తుంది. b సెపరేట్ రాసుకుంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇలా ఒక పవర్ ఒక స్క్వేర్కి ఒకటి పోతుంది, ఇంకొకటి ఉంటుందిగా, ఇది రాసుకోవాలి. సి ఉందా, సి బై ఇది అంటే ఇది సెపరేట్ రాసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది మిగులుతుంది, ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్లో x² - x plus 1 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే x² - 2x plus 1 a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ b ఇంటూ x² minus x plus x minus 1, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ c ఇంటూ x plus 1. నెక్స్ట్ కంపేరింగ్ ఆన్ కోఎఫిషియెంట్స్, ఇంకొక స్టెప్ రాసుకుందాం. x² plus x² minus x plus 1 is equals to ax² minus 2ax plus a plus bx² minus b plus cx plus c. ఈక్వేషన్ 1 తీసుకున్నాం. ఈక్వేషన్ ఇదే 1 తీసుకుందాం. ఈక్వేషన్ ఇది అవసరం లేదు. ఈక్వేషన్ comparing coefficients on both sides. Coefficient of x square is ఇక్కడ 1 ఉందిగా, 1 is equals to a plus b. ఇది ఈక్వేషన్ 2. Coefficient of x -1, ఇక్కడ -1 ఉంది, is equals to -2a plus c. ఈక్వేషన్ 3. కోఎఫిషియెంట్స్ ఆఫ్ కాన్స్టాంట్, ఇక్కడ 1 ఉంది, 1 ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ b ప్లస్ c. ఈక్వేషన్ 4. ఇది మనకి ఏ యాంగిల్లో కూడా క్యాన్సల్ చేయడానికి లేదు కదా, ఏం చేయాలంటే పుట్ x plus 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, x ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఇన్ ఈక్వేషన్
1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే -1 కదా, -1 స్క్వేర్ మైనస్ ఇంటూ -1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది. దీన్ని ఎక్స్పాండ్ చేయకుండా ఉండాల్సింది. దీన్ని కూడా మనం దీన్ని ఎక్స్పాండ్ చేయకుండా x-1 హోల్ స్క్వేర్ లానే రాసుకుందాం. రాసుకుంటే -1 స్క్వేర్ ఏ ఇక్కడ ప్లస్ b ఇంటూ -1 ప్లస్ 1 ఇంటూ -1 ప్లస్ c ఇంటూ -1 ప్లస్ 1. ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది కదా. ఇది 1 -1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ -2 స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1 0 అయిపోతుంది. ఈ -1 ప్లస్ 1 0 అయిపోతుంది. 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ 4. -2 స్క్వేర్ అంటే ఏమవుతుంది 4 అవుతుంది. 4a ఈజ్ ఈక్వల్స్ టు 3/4 అవుతుంది ఏ వాల్యూ. ఈ ఏ వాల్యూని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. చేస్తే b వాల్యూ వస్తుంది మనకి. నెక్స్ట్ పేపర్లో సబ్స్టిట్యూట్ చేద్దామా.